అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి బంధంతో ఒక్కటవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరికీ ఆగస్టు 8వ తేదీన కొద్దిమంది బంధుమిత్రుల మధ్య ఎంగేజ్మెంట్ వేడుకగా జరిగింది. అక్కినేని నాగార్జున, నాగచైతన్య, శోభితల ఎంగేజ్మెంట్ పిక్స్ ను ఎక్స్ లో పోస్ట్ చేసి స్పెషల్ విషెస్ సైతం చెప్పారు. అంతేకాకుండా అక్కినేని అభిమానులు సైతం వీరికి ప్రత్యేకంగా విషెస్ ని కామెంట్ల రూపంలో తెలిపారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. శోభిత, నాగచైతన్య ఎంగేజ్మెంట్ అయ్యిందో లేదో, వేణుస్వామి మళ్లీ నాగచైతన్య వైవాహిక జీవితంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూడా నాగచైతన్యకు డైవర్స్ అయిపోతాయని, 2027లో శోభితకు, చైతుకు డైవర్స్ అవుతాయని చెప్పుకొచ్చారు. అది వివాదంగా మారిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళల పెళ్లి డిసెంబర్ 4వ తేదీన జరగనుందని తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. ఇరు కుటుంబాలు సైతం ప్రస్తుతం పెళ్లి పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే చైతు, శోభిత పెళ్లికి సంబంధించి ఒక షాకింగ్ వార్త ప్రస్తుతం టాలీవుడ్ ని షేక్ చేస్తుందట. ఇప్పటికే వేణుస్వామి వీరిద్దరూ 2027లో డివోర్స్ అంటూ అపశకునం మాట్లాడాడు. దీంతో నాగార్జున మరో సిద్ధాంతిని కలిశారంట. ఆయన కూడా కొన్ని నెగటివ్ మాటలు చెప్పారట. దీంతో ప్రస్తుతం వీరి పెళ్లి విషయంలో మాత్రం నాగార్జున ఫ్యామిలీ కాస్తంత యూటర్న్ తీసుకున్నట్లు కూడా వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే దీనిపైన ఎలాంటి క్లారిటీ లేకున్నా కూడా కొంతమంది పనిగట్టుకుని ఇలాంటి ఫేక్ వార్తలు వైరల్ చేయటం ఇటీవల ఎక్కువగా మారిన విషయం రోజు మనం చూస్తూ ఉంటాం. కానీ కొంతమంది అక్కినేని అభిమానులు మాత్రం ఈ రూమర్స్ పైన షాక్ అవుతున్నారట. ఇలాంటి వాటిని ఖండించి క్లారిటీ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ నాగ్ ఫ్యామిలీపై ఉందంటూ కూడా సోషల్ మీడియాలో అంటున్నారట. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం వార్తల్లో నిలిచిందని చెప్పుకోవచ్చు.